ప్రభునామమునకు ఘనత కలుగును గాక. ఇర్మియా 17:12-19 వరకు. ఉన్నత స్థలమునందుండు మా మహిమగల సింహాసనము, మొదటి నుండి మహిమ పరిశుద్ధాలయ స్థానము, ఇశ్రాయేలీయులకు ఆగ్రహము ఆశ్రయమైన యెహోవా, నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గు పొందెదరు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాసినట్టు ఉండుదురు. యెహోవా, నువ్వు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత పొందిదను. నన్ను రక్షించుము, నేను రక్షణ పొందుదును. నేను నిన్ను స్తుతించుటకు నువ్వే కారణం బోధుడు. వారు యెహోవా వాక్కు ఎక్కడ ఉన్నవి అని దాన్ని మాకు తెలియపరచుము అని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించుచు కాపరినై ఉండుట మానలేదు. ఘోరమైన దినమున చూడవలసిని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది. నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నవి. ఆ కాలమందు నీవే నాకు ఆశ్రయము. నాకు అధైర్యం పుట్టించకుము. నన్ను నీ గుడారంలో నన్ను సిగ్గుపడనీయక తరుము వారిని సిగ్గుపడనీయకము. నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనీయము. వారి మీదకి ఆపద్దినము రప్పించుము. రెట్టింపు నాశనముతో వారిని నశింపచేయము. యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు. నీవు వెళ్ళి యూదా రాజులు వచ్చుచూపోవచ్చున్న జనుల గుమ్మములను, యెరూషలేము గుమ్మములన్నిటిలో నిలిచి దీన్ని ప్రకటన చేయము. యూదా రాజులారా, యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారలారా, యెహోవా మాట వినుడి. యెహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు. మీ విషయంలో జాగ్రత్త పడుడి. దేవుని కట్టడలను నియమములను జాగ్రత్తగా చేసుకొనుడి. మీ పితరులు నా మాట వినకపోయినందున మీకు శ్రమ కలుగుచున్నది. అందును బట్టి శ్రమలు అనుభవించుచున్నారు. కాబట్టి మీరు జాగ్రత్త కలిగి దేవుని కట్టడ కలిగి జీవించుటకు నేర్చుకొనుడి. దేవుడు అలాగే మిమ్మల్ని నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, యేసు రక్షక, మీకు వందనాలు నాయన. స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. నీ బిడ్డలమైనటువంటి మేము ఆశీర్వదించబడిన జనంగా ఉండుటకు మీ కృప మా మీద కుమరించి నడిపించమని, మీ కాపుదల మాకు దయచేయమని ప్రభా. ఆశ్చర్యకరుడా, నీ కృప మేము పొందినట్లుగా మాకు సహాయం చేసి దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.